మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా మహిళా సంఘాలకు మెరుగైన శిక్షణలు కల్పిస్తున్నామని రాష్ట్ర పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీ అన్నారు. గురువారం నాడు ఆత్మకూర్ ఎస్ మండలంలో మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో 70 లక్షల జతల దుస్తులు కుట్టించే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని అన్నారు. అన్ని జిల్లాలో 45 రోజుల్లో మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాల ద్వారా ఎంతో బాధ్యతంగా దుస్తులు నాణ్యతతో సిద్ధం చేస్తున్నారని సూర్యాపేట జిల్లాలో పర్యటించడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో దుస్తులు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సంఘాల ఆధ్వర్యంలో కుట్టు కేంద్రాల్లో ఒక్కొక్క మహిళకు రోజుకు 7 జతలు అందిస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభుత్వ పరంగా మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ఇకపై ప్రతి పనిలో మహిళా సంఘాలకు చేయూత కల్పించినట్టు పేర్కొన్నారు. మహిళలు కుడుతున్న తీరును పరిశీలించి జిల్లాలో 74% పూర్తయిందని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లాలో 23 మండలాల్లో గల 783 ప్రభుత్వ పాఠశాలలో 43,245 విద్యార్థులకు గాను 62 ప్రాంతాల్లో 721 మహిళా సంఘాల సభ్యులచే ఇప్పటి వరకు 31,940 మంది విద్యార్థులకు దుస్తులు సిద్ధం చేశామని, అలాగే మిగిలిన దుస్తులు నిర్దేశించిన సమయంలో అందించడం జరుగుతుంది. కూర్చో. నాకు ఆల్రెడీ చెప్తే అయితే 70 లక్షలు యూనిఫామ్ చేస్తున్నారు. 70 పిల్లలు 70 లక్షలు యూనిఫామ్ చేస్తారంటే పిల్లలకి ఎక్కువ శాతం అలా మాట్లాడుతూ వాళ్ళు 50,000 ఇస్తారు. మాట్లాడుతున్న 50,000 లక్షలు ఎవరు